హలో అందరికీ, నేను మీ రిషిత. వెల్కమ్ టు ప్రలి టాక్స్. ఈ రోజైతే సింహాచలం నుంచి టెనేటి పార్క్ చూపించాలని అనుకున్నాను. సో ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుందో చూద్దామని. సో నాతో పాటు వచ్చేసేయండి. సో ఇదైతే సింహాచలం అడివరం జంక్షన్ నుంచి మనం హనుమంతువాక జంక్షన్ వెళ్తాం కదా, సో ఆ జంక్షన్ రూట్. సో మార్నింగ్ మనం కానీ ఈ రూట్లో వెళ్ళామంటే ఎర్లీ మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న కొండ సింహాచలం కొండ. మనం బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం సింహాచలం కొండకి వెళ్ళేకే పెట్టారు కదా కొత్తగా. సో ఆ రూట్ అనమాట ఇది. సో మీరు కూడా చూసేయండి, ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్ బీచ్ వ్యూస్ చూడడానికి వైజాగ్లో. సో ఎర్లీ మార్నింగ్ 6కి అయితే మేము స్టార్ట్ అయ్యాము, నేను మా తమ్ముడు బైక్ మీద. సో ఎవరైనా బైక్ మీద కూడా ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ చాలా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, అంత ట్రాఫిక్ కూడా ఉండదు ఈ రూట్లో. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. సో మేమైతే యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే టెనేటి పార్క్ చూసుకొని ఋషికొండ చూసుకొని వ్యూ పాయింట్కి వెళ్దాం అనుకున్నాం. సో నేనైతే టెనేటి పార్క్ వచ్చేసాను. సో ఇదే టెనేటి పార్క్ ఎంట్రన్స్. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల ఇక్కడ పార్క్లో చాలామంది జిమ్ చేస్తున్నారు, తర్వాత డాన్సెస్ నేర్చుకుంటున్నారు. అండ్ మాలాగే ఎర్లీ మార్నింగ్ వ్యూ కోసం చాలామంది వచ్చారు. అట్ ద సేమ్ టైం ఫోటోగ్రాఫర్స్ ఫోటోషూట్స్ అవుతున్నాయి. యాక్చువల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను కూడా ఇదే ఫస్ట్ టైము ఎర్లీ మార్నింగ్ టెనేటి పార్క్కి వెళ్ళడం అనేది. అప్పుడెప్పుడో కాలేజ్లో నేను వెళ్ళాను, దాని తర్వాత కొన్నిసార్లు మధ్యలో వెళ్ళాను. బట్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము. నాకైతే భలే నచ్చింది క్లైమేట్. అండ్ మీరు ఎప్పుడైనా బీచెస్కి వెళ్ళాలనుకునేటప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి, చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇన్కేస్ సమ్మర్ అనుకోండి మనం వెళ్ళలేము, అండ్ మనకి చాలా ఎక్కువ ఉబ్బరిచ్చేస్తుంది, చెమట పట్టేస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ ఈవెన్ సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ టైంలో అయినా ఎర్లీ మార్నింగ్ మీరు బీచెస్కి వెళ్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో టెనేటి పార్క్ చూడడానికి చిన్నగా అనిపిస్తుంది, బట్ చాలా చాలా పెద్దది. అది వెళ్ళే కొద్దీ ఉంటూనే ఉంటుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఆ వే త్రూ వెళ్తే మనం ఆ డౌన్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు బంగ్లాదేశ్ షిప్ వచ్చింది కదా, సో అక్కడికి మనం చూడడానికి వెళ్ళొచ్చు. అలా డౌన్కి దిక్కు వెళ్ళొచ్చు, స్టెప్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. నేను కూడా ఈ మార్నింగ్ వచ్చినప్పుడే మొత్తం బీచ్ వ్యూ అంతా చూశాను, లైక్ వేస్ అన్నీ. అప్పుడు నాకు అనిపించింది చాలా పెద్దది అని. సో నేనైతే నార్మల్గా చిన్నగానే ఉంటుంది అని అనుకున్నాను, బట్ కాదు, చాలా పెద్దది. అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడెక్కడో ఎండ్ అవుతుంది. సో మీరు కూడా నాతో పాటు చూసేయండి. సో మనం టెనేటి పార్క్ వ్యూస్ చాలా మూవీస్లో చూస్తాము. అండ్ వన్ పర్టిక్యులర్ సీన్ అయితే నేను నాకు గుర్తున్నట్టు చెప్తాను. నిన్ను కోరి సినిమాలో హీరోయిన్కి డాన్స్ నేర్పిస్తాడు కదా ఆ సాంగ్లో. సో ఆ లొకేషన్ అయితే నేను మీకు చూపిస్తాను. వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్, టెనేటి పార్క్కి ది బెస్ట్ లొకేషన్. నేనైతే ముందు ఒకసారి ఫస్ట్ టైం వెళ్ళాను ఆ పర్టికులర్ లొకేషన్కి, అండ్ ఇది సెకండ్ టైం. నాకు ముందు వరకు తెలీదు ఆ లొకేషన్ అక్కడ ఉంటుందని, బట్ ఒకసారి నేను చూసిన తర్వాత చాలా చూపిద్దామని నేను కూడా అనుకున్నాను. సో మీరు ఇక్కడ చూసేయండి, పిల్లలు జిమ్ చేస్తున్నారు, అదేవిధంగా వాకింగ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, గేమ్స్ ఆడే వాళ్ళు ఉన్నారు, యోగా చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే డాన్స్ నేర్పిస్తున్నారు ఒక గ్రూప్కి. లైక్ ప్రశాంతంగా చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకైతే. నేను నా ఫ్రెండ్స్తో వెళ్తే చాలా బాగుండేది అని అనుకున్నాను, బట్ లేదు. సో మీరు కూడా చూడండి ఎంత ప్రశాంతంగా కూర్చున్నారు, ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసుకుంటున్నారు. వ్యూ అయితే అసలు అవసరం ఉంటుందండి. టెనేటి పార్క్ నుంచి మన బీచ్ వ్యూ అయితే అవసరం, చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఈవెన్ నైట్ అయినా కూడా బాగుంటుంది. మనం ఆర్కే బీచ్ అనుకుంటాం, కానీ ఆర్కే బీచ్ మొత్తం అంతా పొల్యూట్ అయిపోయింది. బట్ టెనేటి పార్క్ ఏంటంటే టెనేటి పార్క్ దగ్గర ఉన్న బీచ్ మొత్తం 4 డైరెక్షన్స్లో మనకి బీచ్ వ్యూ అనేది కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, మీరు కూడా చూడండి.
అండ్ అప్పట్లో అయితే ఈ పర్టికులర్ టెనెటీ పార్క్ అనేది లవర్స్ కోసం ఫేమస్. అప్పుడు ఎక్కువ లవర్స్ వచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు అందరూ వచ్చేస్తున్నారు, అదేం లేదు. సో ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో కింద. అదే మనకి తప్పిపోయి వచ్చిన బీచ్, సారీ షిప్. సో కింద అయితే ఫోటోషూట్స్ జరుగుతున్నాయి. యూజువల్గా బీచెస్ దగ్గర ఫోటోషూట్స్ ఎర్లీ మార్నింగ్ నుంచి 9 వరకు జరుగుతాయి, 9 to 10 వరకు జరుగుతాయి. ఎందుకంటే వ్యూ బాగుంటుంది కదా, సో ఎర్లీ మార్నింగే జరుగుతుంది. సో నేను మీకు ఇందాక చెప్పాను కదా ఒక లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది, మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్ అని. సో ఇదే నేను మీకు చూపిస్తున్నాను. ఈ లొకేషన్లోనే మనకి నిన్ను కోరి మూవీలోనే నాని హీరోయిన్కి డాన్స్ నేర్పిస్తాడు. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా టెనెటీ పార్క్ వస్తే పక్కా ఈ లొకేషన్కి వెళ్ళండి. సో ఈ లొకేషన్ నుంచి మీకు కంప్లీట్ బీచ్ వ్యూ అంతా కనపడుతుంది, భలే పీస్ఫుల్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ పాయింట్. ఇక్కడ నించొని మనం కంప్లీట్ బీచ్ వ్యూ అంతా చూడొచ్చు అండ్ కంప్లీట్ పార్క్ అంతా చూడొచ్చు. చూడండి ఇంకా ఆ సైడ్కి ఇంకా పార్క్ ఉంది, టెనెటీ పార్క్. యూజువల్లీ అక్కడ ఈవినింగ్ చాలా బాగుంటుంది. సో అవుట్ సైడ్ మనకి చాట్, పానీపూరి, నూడిల్స్, ఈవెన్ ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ అమ్ముతారనమాట. సో అక్కడ కొనుక్కొని అక్కడ కూర్చొని చక్కగా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తూ, ఈవినింగ్ ఎంజాయ్ చేస్తూ అలాగా వెళ్ళిపోతూ ఉంటారు. సండే అయితే ఫుల్ రష్ ఉంటుంది, సాటర్డే అండ్ సండే. చాలా బాగుంటుందండి. మీరు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి, లేదంటే ఈవినింగ్ వెళ్ళండి అండ్ హ్యావ్ ఫన్. సో ఇందాక పైనుంచి మీకు చూపించాను కదా, అది ఈ ప్లేస్. సో ఇక్కడ కూర్చొని మనం అలాగా బీచ్ వ్యూని ఆస్వాదించవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా వైజాగ్ స్పెషల్ ప్లేసెస్ అన్నీ నేను కొన్ని మా ఛానల్లో పెట్టాను. సో ఎవరైనా వాచ్ చేయకపోతే వాచ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ కొత్త వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.